హలో అండి, వెల్కమ్ టు కనిష్క కబుర్లు. తెలుగు వారి సంపూర్ణ పెద్ద బాల శిక్ష ద్వితీయ భాగంలోని కొన్ని స్టోరీస్ ఈ ఎపిసోడ్లో మీకోసం. అంతకంటే ముందు పిన్డ్ కమెంట్ లో ప్లేలిస్ట్ ని అవైలబుల్ గా ఉంచాం, సో తప్పకుండా ఆ లింక్ ని క్లిక్ చేసి మిగిలిన స్టోరీస్ కూడా వినండి. అండ్ ఈ వీడియోస్ కోసం మేము పెట్టే ఎఫర్ట్స్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీరు వింటున్న ఈ స్టోరీస్ లో మీకు తెలిసిన స్టోరీ ఏదైనా ఉన్నా, మీకు నచ్చిన స్టోరీ ఏదైనా ఉన్నా కానీ తప్పకుండా కమెంట్ చేయండి. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. మొదటి కథ, బాతు బంగారు గుడ్డు. ఒక ఊరిలో పేరయ్య అనే పేద రైతు ఉన్నాడు. అతనికి భార్యా పిల్లలు కూడా ఉన్నారు. అతను ఒక బాతు పిల్లను తెచ్చి పెంచసాగాడు. ఆ బాతు పిల్ల పెరిగి పెద్దదయింది. ఒకరోజు అది ఒక బంగారు గుడ్డును పెట్టింది. పేరయ్య దంపతుల ఆనందానికి అంతులేదు. అలా ఆ బాతు రోజుకొక బంగారు గుడ్డు చొప్పున ప్రతిరోజు క్రమము తప్పకుండా పెడుతూ ఉన్నది. పేరయ్య దంపతులకు బంగారం రోజు లభించడంతో ఆనందంతో ఒళ్ళు మరిచిపోయారు. గొప్ప ధనవంతులయ్యారు. ఆ దంపతులిద్దరికీ దురాశ కలిగింది. ఒకరోజు పేరయ్య దంపతులు, ఈ బాతు ప్రతిరోజు ఒక్క బంగారు గుడ్డే పెడుతున్నది గదా, దీని పొట్టలో ఇంకా చాలా బంగారు గుడ్లు ఉంటాయి. ప్రతిరోజు ఒక్కొక్క బంగారు గుడ్డు కోసం వేచి ఉండడం కంటే ఆ బాతును కోసి దాని పొట్టలో గుడ్లన్నీ ఒకేసారి తీసుకుంటే మంచిది అని భార్యాభర్తలిద్దరూ నిర్ణయించుకున్నారు. ఆలస్యమెందుకని పేరయ్య దంపతులు బాతును కోసి పొట్ట చీల్చారు. కాని అందులో ఒక్క బంగారు గుడ్డు కూడా ఎక్కడా కనిపించలేదు వారికి. పేరయ్య దంపతులు నెత్తి నోరు కొట్టుకుని దురాశ దుఃఖాన్ని కలిగిస్తుందని కృంగి కృశించిపోయారు. అందుకే దురాశ పడకూడదంటారు. రెండవ కథ, రామయ్య గాడిద. ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉన్నాడు. రామయ్య ఒక కుక్కను, ఒక గాడిదను పెంచుకున్నాడు. రామయ్య తీరిక సమయాలలో ఇంటి ముందు కూర్చున్నప్పుడు అతను పెంచుకున్న కుక్క తోక ఆడించుచూ గంతులు వేస్తూ దాని ముందు కాళ్లు రెండు రామయ్య ఒడిలో పెట్టి అతని చేతులు ముఖము నాకుతూ రామయ్యను సంతోషపెట్టేది. రామయ్య ఎక్కడికి వెళ్ళినా దానిని వెంట తీసుకుని వెళ్లేవాడు. కుక్క దర్జాను గాడిద చూసి ఓర్వలేకపోయింది. తను కూడా యజమాని ఆప్యాయత సంపాదించాలని నిశ్చయించుకుంది. మరుసటి సాయంత్రం రామయ్య ఇంటి ముందు కూర్చుని విశ్రాంతి తీసుకుంటుండగా చూసి అదే మంచి సమయమని తలచి గాడిద మహా సంతోషంతో పెద్దగా అరుస్తూ తోకాడిస్తూ చెంగు చెంగున గంతులు వేస్తూ వచ్చి రామయ్య వడిలో రెండు కాళ్ళు పెట్టింది. రామయ్య కంగారుతో భయంతో కేకలు వేస్తూ వెనుకకు పడ్డాడు. మూలనున్న దుడ్డుకర్ర తీసి గాడిదను చావబాదాడు. గాడిద కుయ్యో మొర్రో అంటూ పరుగులు తీసింది. ఎవరు చేయవలసిన పని వారే చెయ్యాలి, లేకపోతే ఇలాగే తన్నులు తింటారు. మా స్టోరీస్ మీకు నచ్చితే మరిన్ని స్టోరీస్ ని వినడానికి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మూడవ కథ, ఒక అడవిలో ఒక పెద్ద చెరువు ఉంది. దానిలో చాలా చేపలు ఎంతో కాలంగా నివాసముంటున్నవి. ఆ చెరువు అడవి లోపల ఎక్కడో ఉండడం వల్ల చేపలకు శత్రువులే లేకుండా హాయిగా ఉండేవి. ఒకరోజు అడవి మీదుగా ఎగురుతున్న కొంగకి ఆ చెరువు కనిపించింది. ఇంత పెద్ద చెరువుని ఇంతకాలం ఎలా చూడకుండా ఉన్నానని ఆశ్చర్యపోతూ కొంగ చెరువు గట్టుపై వాలింది. చెరువులో బోలెడు చేపలు దానికి కనిపించాయి. ఇక తన భోజనానికి ఏ ఇబ్బంది లేదనుకుని ఆనందంగా అక్కడే కొంత దూరంలో నివాసం ఏర్పరచుకుంది. ప్రతిరోజు 3 పూటలా హాయిగా చేపల్ని తింటూ కాలం గడుపుతుంది కొంగ. చేపలు కంగారు పడడం ప్రారంభించాయి. ప్రతిరోజు తమలో కొంతమంది కొంగకి బలైపోవడం చేపలకి భయం కలిగించింది. ఇలా అయితే కొన్ని రోజులకి తామెవ్వరూ మిగలమని తెలుసుకొని ఒక రాత్రి చేపలన్నీ కలిసి కొంగబారి నుండి రక్షించుకునే ఉపాయాన్ని ఆలోచించసాగాయి. ఒక చేపపిల్ల, నాకు ఒక ఉపాయం తట్టింది, కాని దానికి మీ సహకారం కావాలి అని చెప్పింది. ఏమిటది అని చేపలు అడిగాయి. చేపపిల్ల తన ఉపాయాన్ని వాటికి చెప్పింది. అన్నీ సరే అని సంతోషించాయి. ఆ మరుసటి రోజు ఉదయాన్నే చేపల్ని తినడానికి కొంగ చెరువు దగ్గరికి వచ్చింది. కాని చెరువులో చచ్చి తేలుతూ కనిపించిన చేపల్ని చూసి ఆశ్చర్యపోయింది.
చూస్తుంటే ఈ చేపలన్నీ చచ్చిపోయినట్టున్నాయి. ఏమై ఉంటుందబ్బా అని ఆలోచనలు పడింది. ఇంతలో ఒక చేప నీరసంగా పడుతూ లేస్తూ కనిపించింది. కొంగ ఆ చేపను పట్టుకోవడానికి ముందుకు వచ్చింది. ఆ చేప, నీకు బతకాలని ఉంటే నా మాట విను అని కొంగతో అంది. కొంగ ఆగి, ఏమిటో చెప్పు అని అంది. నిన్న రాత్రి ఒక నాగుపాము చెరువు దగ్గరకు వచ్చి నీళ్లు తాగబోయింది. ఒక పెద్ద చేప దాన్ని కొరికింది. దాంతో కోపం వచ్చిన పాము చెరువులో విషాన్ని కక్కి వెళ్ళిపోయింది. చెరువు నీళ్లన్నీ విషమైపోయాయి. అందుకే చేపలన్నీ చనిపోయి తేలుతున్నాయి. నేను కూడా ఇంకో క్షణంలో చావబోతున్నాను. నా కళ్ళు తిరుగుతున్నాయి. నన్ను తింటే నువ్వు కూడా చనిపోతావు, జాగ్రత్త అని చెప్పింది. దాంతో భయపడ్డ ఆ కొంగ ఇక ఆ చెరువులో తనకి ఆహారం దొరకదని తెలుసుకుని మరో చెరువును వెతుక్కుంటూ ఎటో వెళ్ళిపోయింది. చేపపిల్ల పాచిక పారిందనుకున్న చేపలన్నీ ఆనందించాయి. భలే ఉన్నాయి కదా స్టోరీస్. మరిన్ని మంచి మంచి స్టోరీస్ వినడానికి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 4వ కథ, అమాయకుడు. జోగులాపురం ఊళ్ళో రంగయ్య అనే కుమ్మరి ఉండేవాడు. ఆ ఊరి మొత్తానికి ఒక్కడే కుమ్మరి. దాంతో అతని ఆటలు సాగుతున్నాయి. అతడు ఎంత అంటే అంతే. అంత డబ్బు తీసుకున్నా చెప్పిన రోజుకు పనిముట్టు తయారుచేసి ఇచ్చేవాడు కాదు. అందరినీ ఎన్నోసార్లు తిప్పుకొని ఏడ్పించేవాడు. ఆ ఊరిలోనే పరమానందయ్య అనే మోతుబారి రైతు ఉన్నాడు. ఆయన రంగయ్యకు తన పొలానికి సంబంధించిన పనిముట్లు చేయమని చెప్పి చాలా రోజులైంది. పరందామయ్య తన పాలేరు గోవిందయ్యను రంగయ్య వద్దకు పంపాడు. గోవిందయ్య కొంచెం అమాయకంగా ఉన్నా కొంచెం తెలివిగలవాడే. రంగయ్య వద్దకు వచ్చి, రంగయ్యగారు, మా యజమాని మీ వద్ద ఉన్న పొలం పనిముట్లను తీసుకురమ్మన్నారు, ఇవ్వు అని అన్నాడు. రంగయ్య నిర్లక్ష్యంతో సమాధానం చెప్పకుండానే గోవిందయ్యను భయపెట్టడానికి ఎర్రగా కాల్చిన ఇనుప ముక్కను తీసి అతని ముఖం దగ్గర పెట్టి హేళన చేస్తూ, గోవిందయ్యా, ఇదేంటో తెలుసా అన్నాడు రంగయ్య. గోవిందయ్య కొంచెం ఆలోచించి 10 రూపాయలు ఇస్తే ముద్దు పెట్టుకుంటాను అన్నాడు. రంగయ్య సరదాపడి పాలేరును ఆడిద్దామనుకొని జేబులోంచి 10 రూపాయల నోటు పాలేరు చేతిలో ఉంచి ఎర్రగా కాల్చిన ఇనుప ముక్కను ముందుకు చాపాడు ముద్దు పెట్టుకోమని. పాలేరు ఇనుప ముక్కను చూడకుండా చేతిలో ఉన్న 10 రూపాయల నోటును ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయాడు. ఇదంతా చూసి అక్కడున్న వాళ్లంతా రంగయ్యను చూసి నవ్వి, తెలివి తక్కువ వాళ్లు అనుభవం నుంచి నేర్చుకుంటే తెలివిగల్లవాళ్లు తెలివి తక్కువ వాళ్ల నుంచి కొన్ని బుద్ధుల్ని నేర్చుకుంటారు అని ఎగతాళి చేశారు. భలే తమాషాగా ఉన్నాయి కదా ఈ కథలు. మరి నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మీ అందరి కోసం తెలుగువారి సంపూర్ణ పెద్దపాల శిక్ష 2వ భాగంలోని పంచతంత్ర కథలు వినిపించబోతున్నాం. సో తప్పకుండా ఆ ఎపిసోడ్స్ని కూడా ఫాలో అవ్వండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మా వీడియోస్ అన్నీ మీ వరకు చేరడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని మరింత మోటివేట్ చేయడానికి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కమెంట్స్లో మీకు నచ్చిన స్టోరీ ఏదో, మీకు ఆల్రెడీ తెలిసిన స్టోరీ ఏదో కూడా మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.